ప్రభుత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తే వాటన్నిటిని కూడా చూసి రాజకీయాల్లో సమాజంలో ఒక పెనుమార్పు తీసుకొని రావాలని ఆయన సాధించినటువంటి విజయాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చైతన్య రథయాత్ర రాష్ట్రంలో చేస్తూ తెలుగు ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నందమూరి తారక రామారావు గారు. పార్టీ నడిపించడం అనంటే కేవలం ఒక పేరు, ఒక రంగు, ఒక ముద్ర, ఒక అచ్చు వేయడమే కాదు. పార్టీలో ఉన్నటువంటి బలం కార్యకర్తలు, నేతలు. అటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా, ఎన్ని జాతులు ఉన్నా అందరికీ కూడా సరి సమానంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి దేశ స్థాయిలో ఏనాడు కలగనటువంటి గౌరవం మన తెలుగుదేశం పార్టీ ద్వారా యువకులకి, కొత్త వ్యక్తులకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కల్పించారనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు కేవలం రాష్ట్రంలోనే మార్పుల కోసం కాదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికైనా 1983లో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో విజయం సాధించిన తర్వాత కేవలం రాష్ట్రంలోనే కాదు భారతదేశం కూడా బాగుపడాలనంటే అక్కడ కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని దేశ స్థాయిలో కూడా నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా కాంగ్రెస్ ఏతర విపి సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత కూడా నందమూరి తారక రామారావు గారిది, మన తెలుగుదేశం పార్టీది అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు నేషనల్ ఫ్రంట్తో మొదలైనటువంటిది తిరిగి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన యునైటెడ్ ఫ్రంట్ మనం పెట్టి దేవేగౌడ గారిని ప్రధానమంత్రి చేశాం, గుజరాల్ గారిని ప్రధానమంత్రి చేశాం, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేశాం. ఈ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగి ఈ రోజు ప్రపంచ స్థాయిలోనే వరల్డ్ ఫేమస్ లీడర్గా ఈ భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈరోజు సపోర్ట్ చేసి కేవలం రాష్ట్రాన్ని వరకు, కేవలం ప్రాంతం వరకు, కేవలం ఒక జాతి వరకు పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి రాజకీయ సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేసుకుంటున్నాను. ఎన్నో అవకాశాలు వస్తే, ఒక సందర్భంలో ఒక కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే ఆ కేంద్ర మంత్రి కూడా బడుగు బలహీన వర్గాలకి వెళ్ళాలని ఒక బీసీగా సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి ఎర్రన్నాయుడు గారిని కేంద్ర స్థాయిలో కేబినెట్ మినిస్టర్గా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఒక స్పీకర్గా అవకాశం వస్తే ఒక దళిత బిడ్డగా మన అమలాపురం నుంచి ఆ రోజు బాలయోగి గారిని కూడా ఆ శాసించేటటువంటి పార్లమెంటులో లోక్సభలో స్పీకర్గా పెట్టి మన తాలూకా ఘనతని చాటినటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. అలాగే ఒక మైనారిటీ వ్యక్తిగా ఆ రోజు అబ్దుల్ కలాం గారిని ఆ ప్రభుత్వానికి సూచించి ఆయనకి కూడా దేశ ప్రెసిడెంట్గా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనల ప్రకారం ఆ రోజు తెలుగుదేశం పార్టీ తాలూకా కాంట్రిబ్యూషన్ ఆ రకంగా ఉండిందని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ అయినా, ఒక ప్రాంతం మీద ఒక ప్రేమ ఉన్నా దేశం మీద మాత్రం ఎప్పుడూ భక్తిని విడిచిపెట్టలేదు. దేశం బాగుంటే, దేశం బలంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బలంగా ఉంటుందని కేంద్రం రాష్ట్రం మధ్యలో సత్సంబంధాలు ఎప్పుడు కూడా మెరుగుపడేటటువంటి విధంగానే తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూ కేంద్రం ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ, కేంద్ర నిధులు కానీ, కేంద్ర కార్యక్రమాలు కానీ మన తెలుగు ప్రజలకు అందరికీ కూడా అందించడానికి, ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధాంత రూపంగా నిరంతరం కూడా కృషి చేస్తూ ఉండిందని కూడా తెలియజేస్తున్నాను. కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే. చాలామంది ఇక్కడ అన్ని రాజకీయ పరిస్థితులు తెలిసినటువంటి వారు ఉన్నారు. గత 44 సంవత్సరాలు మన తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఈరోజు ఇండిపెండెంట్ ఇండియాని చూసుకుంటే 70కి పైగా సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర. ఈ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టాయి. ఈ దేశాన్ని ఏలాయి, అలాగే రాష్ట్రాలు కూడా ఏలాయి, కొన్ని ప్రాంతాలు కూడా ఏలాయి. కానీ 44 సంవత్సరాలుగా ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే కాలం మారుతుంది, తరాలు మారుతున్నాయి, ప్రధానమంత్రులు మారుతున్నారు, రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి, దశాబ్దాలు మారిన తర్వాత అక్కడ ఆర్థిక పరిస్థితులు కూడా మారుతున్నాయి. మారుతున్న కొద్దీ మన తెలుగుదేశం పార్టీ, మన నాయకత్వం
ఆ పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని అవగాహన చేసుకొని కాలానికి అనుగుణంగా మన పద్ధతులను కూడా మార్చుకుంటున్నాం. పద్ధతులు మార్చుకుంటున్నాం అనంటే పార్టీ మారడం అని కాదు, పద్ధతులు మార్చుకున్న సిద్ధాంతాలు మాత్రం ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతాలు మనకు అప్పచెప్పారో ఆ సిద్ధాంతాల ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఈరోజు ఈ రాజకీయ తీర్మానం చరిత్రతో పాటు మనం భవిష్యత్తు వైపు కూడా మనం చూపు వేయాలి. చరిత్రతో పాటు మనం నేర్చుకున్నటువంటి పాఠాలు మరొక్కసారి మనం తప్పులు చేయకుండా ముందుకు నడవాలి. ఈసారి రాజకీయ తీర్మానంలో మనం గుర్తించాల్సినటువంటి రెండు, ఒక సంకల్పం ఉంది, ఒక కర్తవ్యం ఉంది. సంకల్పం ఏంటంటే సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందున మనందరి మీద ఉంది. సుస్థిర పరిపాలన మనం అందించాలనంటే దానికి తగ్గట్టు ఆ ఆలోచనలు వచ్చేటటువంటి బలమైన నాయకత్వం మనకు ఉండాలి. ఆ బలమైన నాయకత్వం ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, సిబిఎన్ గారి దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మన రాష్ట్రానికి అందించబోతున్నటువంటి లోకేష్ అన్న గారి వరకు కూడా మనం ఎక్కడా కూడా నిస్సందేహంగా మనం చెప్పొచ్చు, బలమైనటువంటి నాయకత్వం మన తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినప్పుడు పార్టీ తాలూకా ఒక సిద్ధాంతం ఉండేది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ రోజు ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి గుడ్ గవర్నెన్స్ కానీ, కొన్ని వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమ పథకాలు కానీ ఆ రోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను చెప్పాను పద్ధతులు మారుతున్నాయని. ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత